అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3.5 ఎకరాలండి. సైటు ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. ఫ్లాగ్ ఏరియా అండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 55 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఇదొక మండల కేంద్రానికి అలాగే ఒక ఎంఆర్ఓ ఆఫీస్‌కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అలాగే మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి కిలోమీటర్‌న్నర దూరంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియో మొదట్లో 40 అడుగుల రోడ్డు ఏదైతే చూసారో ఆ రోడ్డుకి వచ్చేసరికి మనకి కిలోమీటర్‌న్నర దూరంలో ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి 3.5 ఎకరాలు. ఏరియా అంతా కూడా బాగానే ఉంటుందండి. ఒక మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్‌న్నర దూరంలో, అలాగే 40 ఫీట్ రోడ్డుకి కిలోమీటర్‌న్నర దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. దాదాపుగా సైట్ దగ్గర వరకు కూడా సీసీ రోడ్ అనేది ఉంటుందండి. సైట్ దగ్గరికి కూడా మనకి సీసీ రోడ్ అనేది ఉంటుందండి. ఈ చుట్టుపక్కల కూడా మనకి అన్ని పంట పొలాలు బాగానే ఉంటాయండి. మంచి నేలలండి. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 55 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. సీసీ రోడ్ నుండి కేవలం 30 మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది ఉంటుందండి. 30 మీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది ఉంటుంది. సీసీ రోడ్ నుంచి కేవలం 30 మీటర్ల దూరంలో, అంటే 100 అడుగుల దూరంలో ఈ సైట్ అనేది మనకి ఉంటుందండి. రోడ్డు వచ్చేసరికి మనకి సీసీ రోడ్డుకి 30 మీటర్ల దూరంలో గోర్జు రోడ్డు ఉందండి. గోర్జు రోడ్డుకి ఆనుకొని ఎక్కువ ఫేసింగ్ వస్తుందండి. సుమారుగా ఒక 250 మీటర్లు, 200 నుంచి 250 మీటర్లు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ఈ సైట్కి వచ్చేసరికి. ఇదండి మనకి వీడియోలో ఎడం పక్క ఫెన్సింగ్ పోల్లో ఉన్నటువంటి సైట్ అండి. వీడియోలో ఎడం పక్క ఫెన్సింగ్ పోల్తో సరుగుడు తోట ఉందండి. సరుగుడు తోట అనేది ఉంది మనకి. ఈ సైట్లో వచ్చేసరికి మనకి సరుగుడు తోట ఉంది. అలాగే దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఊప్లీస్ అంటారండి, నిక్ నేమ్ వచ్చేసి. అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న సైట్ వచ్చేసి ప్రజెంటు ఎర్రనేల అండి. మొత్తం అంతా కూడా మనకి ఎర్రనేల చెరుకు అండి. చెరుకు పంట అనేది మన సైట్కి ఆనుకొని చెరుకు పంట అనేది ఉన్నదండి. అలాగే మన సైట్కు ఆనుకొని వరి కూడా పండుతుందండి. ప్రస్తుతం ఏప్రిల్ ఆఖరి నెల అండి. మనకి వరి పంట అనేది మన సైట్లో పుష్కలంగా ఉంది. బోర్లు కూడా మనకి 2.5 నుంచి 3.5 ఇంచీలు వాటర్ అనేది పుష్కలంగా వస్తుందండి. 2.5 ఇంచీల నుంచి 3.5 ఇంచీలు 3 ఇంచీలు వాటర్ అనేది మనకి పుష్కలంగా వస్తుందండి. ఫెన్సింగ్లో ఉన్నటువంటి సైటు మనం పక్క పొలంలో నుంచి మన సైట్ని అనేది చూస్తున్నామండి. వాటర్ అనేది మన సైట్లో పుష్కలంగా ఉంటుంది. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకి అనుకూలమైన నేలని చెప్పుకోవచ్చు. మొత్తం 3.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 35 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి 35 లక్షలు ఫైనల్ అనేది చెప్తున్నారు. ప్రస్తుతం సరుగుడు తోట, అలాగే జామాయిల్ తోటలు అనేవి మన సైట్లో 3.5 ఎకరాల్లో ఉన్నాయండి. అయితే రోడ్డు ఫేసింగ్ అనేది గోర్జు రోడ్డు ఫేసింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. మనకి గోర్జు రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేల ఏ రకమైన నేల అనేది మీరు వీడియోలో చూడవచ్చండి. బిట్ అయితే స్క్వేర్ బిట్ లానే ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. గోర్జు రోడ్డు ఫేసింగ్ సీసీ రోడ్ నుండి కేవలం 100 అడుగుల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. దీనికి ఆనుకొని చుట్టూ కూడా చెరుకు, వరి పంటలు, అలాగే సరుగుడు పంటలు అనేవి పుష్కలంగా ఉన్నాయండి ఈ సైట్కి ఆనుకొని. ఈ చుట్టుపక్కలన్నీ కూడా మనకి సేమ్ ఇదే నేలలండి. ఈ నేలలే ఉన్నాయండి. దీని ఆపోజిట్లో కూడా మనకి వరి పంటలు అనేవి పుష్కలంగా పండుతాయండి. సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. డబల్ రోడ్ కేవలం 1.5 కిలోమీటర్ అండి. ఈ 1.5 కిలోమీటర్ కూడా సీసీ రోడ్డు ఉంటుంది. ఒక 100 అడుగులు గోర్జు రోడ్డు ఉంటుందండి. కేవలం ఒక 100 అడుగులే
మనకి సీసీ రోడ్ నుంచి మనకి గోర్జు రోడ్లో మనకి గ్రావెల్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుందండి. రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి సుమారుగా 200 మీటర్లు ఖచ్చితంగా ఉంటుందండి. సైట్కి 200 మీటర్లు వరకు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగా అదే గోర్జు రోడ్డు లోపల ఉన్నటువంటి పొలాలకు వెళ్ళే రోడ్డు